ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రమేష్ బి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేయించుకున్నట్లయితే అది ఫ్యూచర్లో జరిగే హెయిర్ లాస్ని కూడా ఆపేస్తుందా అంటే ఇది మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీకు ఎక్కడైతే బట్టతల ఉందో ఆ బట్టతల ఉన్న ప్లేస్లో మనము స్కాల్ప్ వెనకాల భాగం నుంచి కానీ బాడీ హెయిర్ నుంచి కానీ తీసుకొని హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ఎక్కడైతే ఈ హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేసామో ఈ హెయిర్ పర్మనెంట్గా గ్రో అవుతుంది. అంటే హెయిర్ రాలిపోయినా కూడా దాంట్లో ఉండే స్టెమ్ సెల్స్ వల్ల ప్రశాంతంగా మళ్ళీ హెయిర్ గ్రో అవుతుంది. కానీ మీకే గనక మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ లాస్ అవుతూ ఉంది అనుకోండి, జస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినంత మాత్రాన ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాలో అవ్వకుండా ఉండవు. అంటే అర్థము, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు గ్రో అయ్యేటివి హెయిర్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఆటోమేటిక్గా గ్రో అవుతాయి. కానీ మీ ఎగ్జిస్టింగ్ హెయిర్కి ఏదైతే హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం లేదా బాల్డ్నెస్ ప్రోగ్రెస్ అవుతూ ఉందో ఆ ప్రోగ్రెస్ అవుతున్న బాల్డ్నెస్ని స్టెప్ బై స్టెప్ మనము మెడికేషన్ ద్వారా కనుక దాన్ని ట్రీట్ చేసుకోలేదంటే ట్రాన్స్ప్లాంట్ చేయని ఏరియాల్లో బాల్డ్నెస్ ప్రోగ్రెస్ అయ్యి ఫర్దర్గా మళ్ళీ ఇంకో కొత్త బాల్డ్ ప్యాచ్ తయారయ్యే అవకాశం ఉంటుంది. మరి అందరూ బాల్డ్ అవుతారంటే అలా లేదు. మీ జెనెటిక్ ప్యాటర్న్, మీ ఫ్యామిలీలో ఎలా అయితే బాల్డ్నెస్ ప్యాటర్న్ ఉందో దాన్ని బట్టి మీకు ఎంత బాల్డ్నెస్ వస్తుంది అనేటువంటిది, ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అనేటువంటిది డిసైడ్ అవుతుంది.